10 గంటలు. ఎస్, ఆ 10 గంటలు క్షణం ఒక యుగం. ప్రతి సెకండ్ యుద్ధమే. నిద్ర లేదు, అలుపొచ్చినా ఆగలేదు, నిరాశను దరిచేరనీయలేదు. నాన్ స్టాప్గా కఠోర శ్రమ చేశాడు. ఆ 10 గంటల్లో ఏకంగా 4.6 కేజీల బరువు తగ్గాడు. ఇండియాకు మెడల్ సాధించాడు. ఈ జర్నీ ఎవరిదో కాదు, ప్యారిస్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించిన రెజ్లర్ అమన్ సెహ్రావత్. ఇందుకే ఈ 10 గంటల్లో తను ఏం చేశాడు, అంత బరువు ఎలా తగ్గాడు? అమన్ సెహ్రావత్ ఇప్పుడు ఇండియాలో ఈ పేరు తెలియని వారు చాలా తక్కువ. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్యారిస్ ఒలింపిక్స్లో అడుగుపెట్టి అతి చిన్న వయసులోనే మెడల్ సాధించి తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవడంతో పాటు దేశాన్ని గర్వపడేలా చేశాడు ఈ ఒలింపిక్స్ హీరో. కానీ మెడల్ కోసం మ్యాచ్కు ముందు ఒక కఠోర తపస్సు చేశాడని చెప్పాలి. వినేష్ ఫోగట్ లాగానే వేటుకు గురయ్యే ప్రమాదం నుంచి ఆఖరి నిమిషంలో బయటపడ్డాడు. వినేష్ ఫోగట్ అయితే ఎలా బరువు పెరిగిందో సేమ్ అమన్ కూడా తాను పోటీ చేసే ఈవెంట్కు మించి ఓవర్ వెయిట్ ఉన్నాడు. సెమీస్లో అమన్ ఓడిపోయాడు. ఆ తర్వాత బ్రాంజ్ మెడల్ కోసం పోటీ పడాల్సింది. ఆ మ్యాచ్ జరిగింది శుక్రవారం రాత్రి. కానీ గురువారం రోజు అమన్ వెయిట్ను చెక్ చేసుకుంటే 61.5 కేజీలు ఉంది. మ్యాచ్లో ఆడడానికి కావాల్సిన బరువు 57 కేజీలు. 57 కేజీలకు మించి ఉండకూడదు, లేదంటే వినేష్ ఫోగట్ లాగానే అతని మీద కూడా వేటు పడక తప్పదు. ఈ వెంటనే కోచ్ టీం అలర్ట్ అయింది. సీనియర్ కోచ్లో జగ్మందర్ సింగ్, వీరేందర్ దహియా, మరో 6 సపోర్టింగ్ స్టాఫ్ అలర్ట్ అయ్యారు. నెక్స్ట్ 10 గంటల్లో అమన్ ఏం చేయాలి, ఎలా చేయాలనేది షెడ్యూల్ చేశారు. ఏదేమైనా మరో ప్లేయర్ ఆడకుండానే ఓటమి ఒప్పుకోవద్దన్నది వారి ఆశ. వారి ప్లాన్ ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ సెషన్. ఈ సెషన్ 1.5 గంట పాటు సాగింది. గంటన్నర పాటు కంటిన్యూస్గా రెజ్లింగ్ చేశాడు అమన్. 2 సీనియర్ కోచ్లు ఇందులో పాల్గొన్నారు. ఇది ప్రాక్టీస్ మెరుగుపడడంతో పాటు తన వెయిట్ తగ్గడానికి కారణమైంది. ప్రాక్టీస్ అవ్వగానే హాట్ బాత్ సెషన్ స్టార్ట్ అయింది. గంట పాటు హాట్ బాత్ సెషన్ సాగింది. దీంతో విపరీతంగా చెమట రావడం కూడా వెయిట్ తగ్గడానికి ప్లస్ అయింది. ఆ తర్వాత జిమ్ సెషన్ స్టార్ట్ అయింది. అది ప్యారిస్ లోకల్ టైం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు స్టార్ట్ అయింది. ఆ సమయంలో నాన్ స్టాప్గా గంట పాటు రన్నింగ్ చేశాడు అమన్. ఈ గంటలో చెమట ప్రవాహం కొనసాగింది. ఈ నాన్ స్టాప్ రన్ తర్వాత ఎగ్జాక్ట్గా అరగంట పాటు బ్రేక్ ఇచ్చారు అమన్కు. ఆ తర్వాత వెంటనే సోనా సెషన్ స్టార్ట్ అయింది, అంటే స్టీమ్ బాత్. 5 నిమిషాల పాటు ఈ 5 సెషన్ల సోనా బాత్ చేయించారు. ఆ తర్వాత వెంటనే జాగింగ్. 15 నిమిషాల చొప్పున 5 సెషన్ల పాటు జాగింగ్ చేశాడు అమన్. అప్పుడు టైం తెల్లవారుజామున 4:30. అతని బరువు 56 కిలోల 900 గ్రాములు, అంటే కావాల్సిన 57 కేజీల కంటే 100 గ్రాములు తక్కువే. ఈ మొత్తం 10 గంటల్లో అతను కేవలం తేనె, నిమ్మకాయతో కూడిన హాట్ వాటర్, కొంచెం కాఫీ, అంటే కెఫీన్ అనేది మనిషిని ఉత్తేజపరచడానికి ఉపయోగపడుతుంది. సో వర్కౌట్ చేసేటప్పుడు కెఫీన్ తీసుకుంటూ ఉంటారు. సో వీటితో మాత్రమే అతను పూర్తిగా ఈ 10 గంటలు గడిపాడు. అన్ని కేజీలు తగ్గాడు. కోచింగ్ స్టాఫ్ హ్యాపీ, అమన్ హ్యాపీ. కానీ అసలు టాస్క్ ఇప్పుడుంది. మ్యాచ్ ఉంది. మ్యాచ్ ఆడాడు, ఓడాడు. ఆ తర్వాత వెంటనే ట్రైనింగ్ సెషన్ స్టార్ట్. నాన్ స్టాప్గా కొనసాగింది. ఈ స్థితిలో ఎంతవారైనా అలసిపోతారు. బాడీ విశ్రాంతి కోరుకుంటుంది, నిద్ర ముంచుకొస్తుంది ఓవర్ నైట్ వర్కౌట్ చేస్తూ ఉన్నప్పుడు. కానీ నిద్రపోతే అసలుకే మోసం. మళ్ళీ ఏమాత్రం వెయిట్ పెరిగినా అనర్హత వెయిట్ అనే కత్తి మెడపై వేలాడుతూనే ఉంటుంది. సో నిద్రపోకూడదు. కానీ అదే చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని కూడా చాలా ఇష్టంగా చేశాడు అమన్. కంటి మీద కునుకుని రానివ్వలేదు. అప్పటి నుంచి మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు రెజ్లింగ్ మ్యాచ్ వీడియోలు చూస్తూ కూర్చున్నాడు. అదే మోటివేషన్తో రింగ్లోకి వెళ్ళాడు, మెడల్తో తిరిగి వచ్చాడు. నిజానికి అమన్తో పాటు కోచింగ్ స్టాఫ్ కష్టం గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. గురువారం రాత్రి నుంచి మ్యాచ్ అయిపోయే వరకు ఎవ్వరూ నిద్రపోలేదు. అమన్ వెంటే ఉంటూ మోటివేట్ చేశారు. అతను నిద్రపోకుండా బరువు తగ్గించుకునే ఎక్సర్సైజెస్లో, అలాగే రెజ్లింగ్లో కోచ్లు పాల్గొనడం కావచ్చు, ఇలా అతను వెంటే ఉన్నారు. గంటకు అతను వెయిట్ని చెక్ చేశారు. కసరత్తుల్లో మార్పులు చేర్పులు చేశారు తగ్గడానికి. అమన్ను మీరు మోటివేట్ చేశారు, మరి మీ మోటివేషన్ కారణం ఏంటి అని అడిగితే, ఇప్పటికీ ఓ మెడల్ను అత్యంత బాధాకరంగా పోగొట్టుకున్నాం ఫోగట్ది. మరో మెడల్ను మళ్ళీ అదే కారణంతో పోగొట్టుకోలేము. అది కూడా అసలు బరిలోకి దిగకుండా ఓటమిని ఒప్పుకునేదే లేదని వాళ్ళు గట్టిగా చెప్పారు. మొత్తానికి అందరి టీమ్ స్పిరిట్తో ఇండియా లిస్ట్లో మరో మెడల్ వచ్చి చేరింది. ఒలింపిక్ మెడల్ సాధించే వరకు అమన్ ఏజ్ ఎంతో తెలుసా? జస్ట్ 21 ఏళ్ల 24 రోజులు. ఒలింపిక్స్లో ఇండివిజువల్గా మెడల్ గెలిచిన అతి చిన్న వయసు కూడా అమన్. అంతేకాదు 19 ఏళ్లలోనే అండర్-23 వరల్డ్ ఛాంపియన్ కూడా సాధించాడు అమన్. అమన్ విషయంలో చాలా హ్యాపీ. బట్ 10 గంటల్లో 4.6 కేజీలు వెయిట్ తగ్గాడు అమన్. మరి అందులో సగం, అంటే కేవలం 2 కేజీలు వినేష్ ఫోగట్ ఎందుకు తగ్గలేకపోయింది? ఆమె కష్టపడలేదా, లేదా ఆమెకు సరైన డైరెక్షన్ ఇవ్వలేదా? ఇప్పుడు ఇదే డౌట్ అందరి మెదడులో తిరుగుతోంది. దీని వెనుక ఏదైనా మతలబు ఉందా, కుట్ర ఉందా? సమాధానాలు ఆమె కోచింగ్ స్టాఫే ఇవ్వాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.